కేజీఎఫ్ ఫ్రాంచైజీ సెన్సేషన్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న యాక్షన్ అండ్ బోల్డ్ సినిమా టాక్సిక్. రాకింగ్ స్టార్ నుంచి దాదాపు 4 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అటెన్షన్ పెరిగిపోయింది. మరి టాక్సిక్ తో యష్ ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడతారు? డే 1 300 కోట్లు కొల్లగొట్టి రాకింగ్ స్టార్ తన స్టామినాని ప్రూవ్ చేసుకుంటారా? ఈ బుధవారం పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ లెవెల్లో బాక్సాఫీస్ ముందుకొస్తోంది యష్ టాక్సిక్ సినిమా. ఏ ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ ట్యాగ్ లైన్ తోనే సినిమా కంటెంట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. భారీ కాస్టింగ్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ హైలైట్ గా టాక్సిక్ సినిమాని పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు గీతూ మోహన్ దాస్. నయన్తార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా క్యురేషి నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు ముందు భారీ ప్రమోషన్స్ తో సాలిడ్ హైప్ బిల్డ్ చేసుకుంది. టాక్సిక్ సినిమా కేవలం పెద్దలకు మాత్రమేనని స్ట్రాంగ్ అలర్ట్ ఇచ్చేశారు మేకర్స్. ఇటు యష్ కూడా చిన్నపిల్లలు టాక్సిక్ సినిమాకి దూరంగా ఉండాలని రిక్వెస్ట్ కూడా చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి కాంట్రవర్సీలు రాకూడదని ముందు నుంచే చాలా ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. ఇక యష్ ఫాదర్ అండ్ సన్ గా డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ రివెంజ్ డ్రామాపై ఎక్సైట్మెంట్ కూడా పెరిగిపోతోంది. ఈ బుధవారం ఇండియా వైడ్ భారీ స్థాయిలో విడుదలవుతున్న టాక్సిక్ పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ సహా గ్లోబల్ వైడ్ గా గ్రాండ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చేస్తోంది టాక్సిక్ సినిమా. టాక్సిక్ పై ఉన్న భారీ హైప్ అండ్ పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమాతో యష్ ఎలాంటి ఓపెనింగ్స్ రాబడతారోనని అటెన్షన్ అందరిలో పెరిగిపోయింది. పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ టాక్సిక్ సినిమా విడుదలవుతూ ఉండడంతో ఖచ్చితంగా మొదటి రోజు 200 కోట్లకు పైగా మార్క్ రాకింగ్ స్టార్ అందుకుంటారనే చర్చ జరుగుతోంది. మరి ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు మొదటి రోజు 294 కోట్ల వసూళ్లతో పుష్ప 2తో అల్లు అర్జున్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని యష్ ఎంతవరకు రీచ్ అవుతారో వెయిట్ అండ్ సీ.